జగిత్యాలలో కొత్త రకం మోసం బయటపడింది. సగం ధరకే బంగారం ఇస్తామంటూ కేటుగాళ్లు అమాయకులకు వల విసురుతున్నారు. పలువురికి ఫోన్ చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. కర్ణాటక నుంచి ఇలాంటి కాల్స్ వస్తున్నాయని జగిత్యాల వాసులు చెబుతున్నారు. బెంగళూరు సమీపంలో ఇంటి నిర్మాణం చేపట్టే సమయంలో బంగారం బయటపడిందని, దానిని సగం ధరకే విక్రయిస్తామని కేటుగాళ్లు చెబుతున్నారు. అమాయకులను ఇలాంటి జిమ్ముక్కులతో నమ్మించే ప్రయత్నాన్ని చేస్తున్నారు. 8296009383 8867024793 ఫోన్ నంబర్ల నుంచి కాల్స్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే వాట్సాప్లో కూడా ప్రత్యేకమైన బంగారు ఆభరణాల ఫోటోస్ను పంపుతున్నారు. ముఖ్యంగా జగిత్యాల జిల్లాలోని జాబితాపూర్, హబ్సీపూర్, కల్లెడ, అనంతారం, ధర్మారం, లక్ష్మీపూర్ గ్రామాలలో పలువురికి ఫోన్ చేసి వల విసురుతున్నారు కేటుగాళ్లు. కర్ణాటకకి డబ్బులు తీసుకుని వస్తే బంగారం ఇస్తామని మాయ మాటలు చెబుతున్నారు. దీంతో ఈ బంగారం విషయం ఇప్పుడు జగిత్యాలలో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు రంగంలోకి దిగి కేటుగాళ్లను అరెస్టు చేయాలని జగిత్యాల జిల్లా వాసులు కోరుతున్నారు. అవన్నీ మిస్డ్ కాల్ అవన్నీ నేను లిఫ్ట్ చేయకపోతే కూడా కాల్ వినా కాల్ చేస్తుండు. నేను జగిత్యాలలో సగం ధరకే బంగారం ఇస్తామంటూ కేటుగాళ్లు మోసం చేస్తున్నారు. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మనము క్లియర్ గా ఫోటోస్ లో కూడా చూస్తున్నాము. ఇక్కడ ఫోటోస్ పంపి మరి ఇంటి నిర్మాణ సమయంలో ఈ బంగారం బయటపడింది, సగం ధరకే ఇస్తామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో పోలీసులు ఏమైనా యాక్షన్ ప్లాన్ తీసుకున్నారా? ఎస్ సర్తాజ్, జగిత్యాల జిల్లా కేంద్రం లోపల ఉన్నటువంటి పలు గ్రామాల లోపల బంగారంకు సంబంధించినటువంటి కొత్త రకం మోసము వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఇటు సగం ధరకే బంగారం ఇస్తామని చెప్పుతూ పలువురు కాల్ చేసి వల వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కర్ణాటకకు చెందినటువంటి కేటుగాళ్లు. ముఖ్యంగా ఇటు బెంగళూరు సమీపం లోపల ఇంటి నిర్మాణం చేపట్టేటువంటి సమయం లోపల పెద్ద ఎత్తున బంగారం బయటపడింది. దీన్ని మేము ఇక్కడ అప్పచెప్తే ఇక్కడ మాకు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, స్వాధీనం చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి, కాబట్టి సగం ధరకే దీన్ని విక్రయిస్తున్నామని చెప్పి జగిత్యాల జిల్లా కేంద్రం లోపల ఉన్నటువంటి జాబితాపూర్, అబ్సిగూడ, కల్లెగడ, లక్ష్మీపూర్ గ్రామాల లోపల ఉన్నటువంటి పలువురికి కర్ణాటక నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి కొంతమంది సగం ధరకే బంగారం ఇస్తామని చెప్పి ఫోన్ చేస్తూ వల వేసే ప్రయత్నం కూడా చేశారు. అయితే గతం లోపల కూడా ఇలాంటి మోసమే వెలుగులోకి చూడడంతో జగిత్యాల ప్రజలు కొద్దిగా అలర్ట్ అయ్యి వాట్సాప్ లోపల ఫోటోలు పంపాలని చెప్పి చెప్పడంతో వాట్సాప్ లోపల కూడా బంగారం సంబంధించినటువంటి ఫోటోలు పంపడం కూడా జరిగింది. అయితే దీనిపైన ఇటు జగిత్యాల జిల్లా కేంద్రం లోపల ఉన్నటువంటి పలువురు కూడా గతం లోపల కూడా ఇదే విధమైనటువంటి మోసం వెలుగులోకి రావడంతో తాము డబ్బులు తీసుకొని కర్ణాటకకు రావాలని చెప్పి వాళ్ళు సూచించారు. అయితే మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు జగిత్యాలకు బంగారం తీసుకొని వస్తే మేము బంగారం కొనుగోలు చేస్తాము డబ్బులు ఇచ్చి అని చెప్పి వీళ్ళు చెప్పడంతో లేదు మాకు అక్కడికి తీసుకురావడానికి ఇబ్బంది అవుతుంది, కర్ణాటక పరిసరాల ప్రాంతాలకు రావాలి, వస్తే ఇక్కడ మేము మీకు బంగారం అప్పచెప్తాము డబ్బులు తీసుకోనని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఇటు జగిత్యాల పలు గ్రామాల లోపల ఉన్నటువంటి చాలా మందికి ఇలాంటి ఫోన్ కాల్లే రావడంతో ఇప్పుడు బంగారం సగం ధరకే ఇస్తామని చెప్పి వాట్సాప్ లోపల ప్రత్యక్షమవుతున్నటువంటి బంగారం ఫోటోలు ఇటు జగిత్యాల జిల్లా కేంద్రం లోపల చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయం ఇటు సోషల్ మీడియా లోపల వెలుగులోకి చూడడంతో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఎవరు కూడా బంగారంకు సంబంధించి డబ్బులు పంపద్దు అని చెప్పి ఇప్పటికే ప్రకటనలు చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికైతే ఇటు జగిత్యాల జిల్లా కేంద్రం లోపల సగం ధరకే బంగారం ఇస్తాము అని చెప్పి ఫోటోలు అయితే ఇటు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.